కని పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ఆ అన్నదమ్ములు తమ వ్యవసాయ క్షేత్రంలో తల్లిదండ్రుల విగ్రహాలు ఏర్పాటు చేసి స్మృతి వనం నిర్మించారు. దామర్చల్ల మండలం కొండ్రపోలు గ్రామానికి చెందిన పరంగి పెద్ద సైదులు జయమ్మ దంపతులు స్వర్గస్థులవగా వారి కుమారులు నరేందర్, అంబేద్కర్లు తమ పొలంలో ఏర్పాటు చేసుకున్న వారి తల్లిదండ్రుల విగ్రహాలను బుధవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారిని నిత్యం స్మరించుకోవడం కోసం అన్నదమ్ములు చేసిన కృషిని ఎమ్మెల్యే అభినందించారు. పిల్లలు వృద్ధాప్యంలోని తమ తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, వారు లేనిదే మనం లేమని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నందిని రవితేజ, నాగునాయక్, మాజీ సర్పంచ్ రాంబాబు, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, నారాయణ, సైదులు, గోపాల్, పరింగి సురేష్ తదితరులు పాల్గొన్నారు. దామరచర్ల మండలం కొండ్రపోలు గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం కీర్తిశేషులు పరంగి పెద్ద సైదులు గారు, అలాగే వారి సతీమణి కీర్తిశేషులు పరంగి జయమ్మ గారు అనారోగ్య కారణాల రీత్యా చనిపోవడం జరిగింది. వారి కుమారులైన పరంగి నరేందర్, పరంగి అంబేద్కర్ గారు తల్లిదండ్రుల స్మృతివనం ఏర్పాటు కొరకు వారి ఇరువురు కలిసి వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు విగ్రహావిష్కరణ కార్యక్రమం కొరకు ఈరోజు మిర్యాలగూడ గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. తల్లిదండ్రుల చూపించిన ప్రేమకి వారికి ఏదో విధంగా రుణపడి ఉండాలనే విధానంతో ఈరోజు తల్లిదండ్రుల గుర్తుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం కాకుండా ఒక స్మృతివనం లాగా ఏర్పాటు చేసుకోవడం చాలా శుభపరిణామం. తల్లిదండ్రులు మనకు ఎన్నో ఆస్తిపాస్తులు ఇవ్వడమే కాకుండా మనను పెంచి పెద్ద చేసి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి జీవితాంతం వారి రుణాన్ని మనం తీర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు చేసిన సేవలని కొన్ని గుర్తుంచుకోవాలని, అలాగే తల్లిదండ్రులకి మనందరం వారి అడుగుజాడలు నడవాలని, ప్రయోజకులై తల్లిదండ్రులకి మనం మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాం.